నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. దేవుడికి సంబంధించినటువంటి కార్యాలు ఏవైనా సరే ఆచితూచి దానిపైన వ్యవహరించాలి. అయితే వైసీపీ నేతలు ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడ రాబందుల్లా వాలిపోవడం అని మనం చూస్తూ వస్తున్నాం. ఇటీవల కాలంలో ఎక్కడ ఏ శవం దొరికినా సరే దాన్ని కులానికి ఆపాదించో లేదంటే మనకు పార్టీకి ఆపాదించో వాళ్ళు చేస్తున్న రాజకీయం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ప్రతి దగ్గర కూడా వైఫల్యం చెందుతున్నారు. మొన్న జరిగిన బస్సు ఘటన ఏదైతే ఉందో దానిపైన దుష్ప్రచారం చేసినందుకు దాదాపు 27 మంది పైన కొన్ని ఛానల్స్ పైన కూడా వాళ్ళు కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు గుడివంతు వచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏంటి ప్రణాళిక వైసీపీ అంటే ఏం చెప్తారు? శవాల మీద పేలాలు వేరుకునే వాళ్ళు అంటారు ఇట్లా ప్రవర్తించే వాళ్ళని. లేకపోతే శవాన్ని కూడా వదలకుండా రాబందుల్లాగా పీక్కు తింటారు అన్నది కూడా వింటుంటాం. మరి వీళ్ళ శవ రాజకీయాలను ఏ విధంగా చూడాలి అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తండ్రి శవం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ అంత ఘోరంగా ఎవరు కూడా ఆలోచించి ఉండం ఆ రోజున. నిజంగానే ఇలా చేశాడా జగన్మోహన్ రెడ్డి, తండ్రి శవాన్ని పెట్టుకొని మరి రాజకీయం చేశాడా అంటే అది ఎప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంత ఘోరంగానా? ఇంకా బాబాయిని గొడ్డలితో రప్ప 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 నరికేయటం కూడా. అంటే శవం లేకపోతే సృష్టిస్తారు కూడా శవాలను వీళ్ళు. ఆ రోజు తిరుమల తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు లాస్ట్ టైము మరి వీళ్ళే వెళ్ళి ఆ సెలైన్ క్యానల్స్ అని లాగేయటం కానివ్వండి, వాళ్ళ ఏదైతే ఆక్సిజన్ సిలిండర్లు కూడా తప్పించడం లాంటివి కూడా కొన్ని కార్యక్రమాలు అక్కడ చేశారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస బుగ్గ వెంకటేశ్వర స్వామి, కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది. ఏదైతే జరిగిన దుర్ఘటన సంఘటన ఉందో దీనికి కేవలం వాళ్ళు గుడి యాజమాన్యం సరైన చర్యలు కానివ్వండి, పోలీసుల దగ్గరకు వెళ్ళి హెల్ప్ అడగటం కానివ్వండి, లేకపోతే మనం ఇప్పుడు వీధి చివర వినాయకుడిని పెట్టుకుంటుంటేనే చాలా ఇదిగా వెళ్ళి ఎస్పీ ఇవ్వాలా, ఎస్ఐ ఇవ్వాలా, మరి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఆ మండలంలో మనం ఒక లెటర్ ఇచ్చి ఇదిగో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మేము వినాయకుడి మండపం ఏర్పాటు చేసుకుంటున్నాం, మరి ఇక్కడ ఏదైనా సరే మీ వల్ల మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మేము వస్తాం, మీరు రెడీగా ఉండాలి అన్నట్లుగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళు దానికి పర్మిషన్ ఇస్తారు. దానికి కనీసం కానిస్టేబుల్ కూడా పెడతారు అక్కడ ఖచ్చితంగా. ఇంకా అంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా వాళ్ళ అన్ని రోజులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు అక్కడ అసలు గుడి పరిణామం ఎంత, మరి అక్కడ ఎంతమంది దాంట్లో పడతారు, మరి ఎంతమందిని మనం ఎలో చేయొచ్చు అనే అవగాహన లేకుండా, మరి వాళ్ళకి అసలు కనీసం అవగాహన లేనట్లుంది ఇంతమంది జనాలు వస్తారనేది కూడా. ఎక్కడా ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ వీళ్ళు హెల్ప్ కావాలని అడిగింది లేదు. అక్కడ మహిళల మధ్య గొడవ జరగటం, వాళ్ళు ఒకరినొకరిని తోసుకోవటం, మరి అక్కడ భయంకరమైన సిచ్యువేషన్ ఇంకా ఊపిరాడదండి. అక్కడ అంతమంది జనాల్లో మనం ఎక్కడైనా సరే దేవస్థానానికైనా ఒక మీటింగ్ కన్నా వెళ్ళినప్పుడు ఎన్నో సందర్భాల్లో చూసాం. మరి అలా గట్టిగా ఒక్కసారిగా జనాలు అందరూ నెట్టుకున్నప్పుడు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ క్రియేట్ అయ్యిద్ది. మరి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అంటే ఇదిగో ఈ రోజున ఇంతమంది ప్రాణాలు బలైపోయినాయి. చాలా బాధాకరమైన విషయం. కానీ దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మళ్ళీ 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 మనం చెప్పుకునేది ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన గుడి కాదు. ఈ దేవాలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఈ రోజున ఇంతమంది ప్రాణాలు పోయి ఉండేవి కాదు. కేవలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద సరైన ఏదైతే భద్రత కల్పించలేదు కాబట్టి ఇది జరిగింది. అయితే వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు అంటే ఖచ్చితంగా టీడీపీ వ్యక్తులు కాదు, అది తేలిపోయింది. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యలో ప్రతి శవానికి ఖచ్చితంగా కులానికో మతానికో పార్టీకో అండగడుతున్నారు. కానీ దాంట్లో కూడా వైఫల్యం చెందుతూనే వస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక కర్నూలు బస్ ఘటనలో కూడా అక్కడ బస్ డ్రైవర్ కూడా కులాన్ని తీసుకొచ్చి మాట్లాడడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా గుంటూరులో ఒక మహిళ తనకే తన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి కూడా ఏదైతే ఒక కమ్మ వర్గానికి సంబంధించిన శ్రీనివాస్ గారు ఏమో అని చెప్పేసి అని తీసుకొచ్చారు. కానీ కాదు, అతను ఆ వర్గానికి సంబంధించిన ఇంకొక శ్రీనివాస్ అనే సంగతి తర్వాత తెలియదు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు దీనిపైన కూడా ఒక వైసీపీ నేతలు చేసేటువంటి దాన్ని నిజంగా వాళ్ళు మనుషులా కాదండి ఏం చెప్తారు? ఖచ్చితంగా మనుషులు కాదండి. మానవత్వం అనేది ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాలు తీసుకోడు కదా రాజకీయ లబ్ధి కోసం. బాబాయిని ఈ రోజున అక్కడ ఎందుకు చంపేశారు అన్నదానికి కారణం అందరికీ తెలుసు కదా. బాబాయ్ ఒక్కడే చనిపోయాడా? ఆయనతో పాటు 6 అనుమానాస్పదంగా మరణించారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? మరి ఈ రోజు కూడా చెల్లి ఏ విధంగా మరి దానికోసం పోరాడుతుంది, న్యాయం కోసం అనేది చూస్తున్నాం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక సుధాకర్ ఏంటి, ఒక అమర్నాథ్ గౌడ ఏంటి, మరి ఎంతమంది, ఒక షర్మిల ఏంటి, ఒక వైఎస్ విజయలక్ష్మి ఏంటి, ఎంతమంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేతుల్లో
మరి వీళ్ళంతా కూడా బలైపోయారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ కొత్తగా ఏంటంటే వీళ్ళు 2024 ఎలక్షన్లో భయంకరంగా అతి భయంకరంగా ఓడిపోయి 11కు పరిమితం అయ్యి మరి వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏంటంటే ఏది జరిగిన పాస్టర్ ప్రవీణ్ మరణం ఘోరంగా నీచంగా చివరికి అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అండి వీళ్ళు ఈ కులాలను ఆపాదించినప్పుడు మతాలని మత విద్వేషాలను రెచ్చగొట్టాలనుకున్నప్పుడు ఆ ఇంటి వ్యక్తిని కోల్పోయిన మహిళ లేకపోతే ఆ తోడబుట్టిన వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి చివరికి దయచేసి దీన్ని రాజకీయం చెయ్యొద్దు అంటే అంత బాధలో ఉండి వాళ్ళు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చి వాళ్ళ చేత చెప్పించవలసిన పరిస్థితిని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా చెప్తుంటే ఏమంటున్నారు, పేటీఎం అంటున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు, బూతులు వాడుతున్నారు, ఇంకా మహిళలు పురుషులు అనేది వ్యత్యాసం లేకుండా నీచాతి నీచంగా దిగజారిపోయిన భాష మాట్లాడుతున్నారు. మరి చివరికి ఈ రోజున ఏం చేయాల్సి వస్తుంది? అదిగో ఆ కుటుంబ వ్యక్తుల్ని తీసుకొచ్చి నిన్న చూసాం మీరు అంటున్నట్లుగా గుంటూరు మహిళ వాళ్ళ హస్బెండ్ పెద్ద ఆయన పాపం ఆయన చెప్తున్నాడు ఇదిగో ఇలా జరిగిందని. మరి మొన్న చూస్తే నెల్లూరులో హోమ్ మినిస్టర్ అనిత గారు మంత్రి నారాయణ గారు వెళ్ళి చిన్న అమ్మాయి ఆ ఫీడింగ్ బేబీ ఉంది ఆ మహిళను తెచ్చి ఆవిడ భర్త చనిపోయి ఉంటే మరి ఆ అమ్మాయి చేత మీడియా ముందు మాట్లాడవలసిన భయంకరమైన సిచ్యువేషన్ ఎందుకు కలిగిందంటే వీళ్ళు ప్రజల మీద ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క మరణానికి రాజకీయ రంగుపులమే ప్రయత్నం, కులం మతం ఇవన్నీ కూడా మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకే వదిలేయాలి నిజంగా. అంటే ప్రతి ఒక్క దానిలో కూడా ఈ రోజున ఒక తిరుమల తిరుపతి దేవస్థానం విషయమే తీసుకోండి, ఈ రోజున ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయమే తీసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. దానివల్ల మనం లబ్ధి ఏ విధంగా రాజకీయంగా కానివ్వండి ఎలా చేకూర్చాలి, కూటమి ప్రభుత్వం మీద బురద విషం ఏ విధంగా చల్లాలి, ఇదే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మానుకోండి. లేదంటే దీని మీద ఈ రోజున కూటమి ప్రభుత్వం దయచేసి చర్యలు తీసుకోండి. ఈ రోజున బస్సు విషయంలో మీరు అంటున్నట్లుగా కేసు నమోదైంది 27 మంది మీద, దాంట్లో శ్యామలా కూడా ఉందనేది వింటున్నాం. దానికి ఈ రోజున సోషల్ మీడియాలో వస్తుంది ఏంటంటే ఇట్లాంటి కేసులు మేము ఎన్ని చూడలేదు, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మేము మాత్రం చేసే మాత్రం మానమని శ్యామల్ని ట్యాగ్ చేసి పోస్టులు వస్తున్నాయి. మరి అదే కదా ఇప్పుడు ఆవిడ బెట్టింగ్ యాప్లో ఎంతమంది మరణానికి కారణం అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ మీద బయటకు వస్తూ సారీ తప్ప నేనేం చేసేది లేదు అని చెప్పింది. మరి రేపు కూడా మేము ఈ బస్సు విషయంలోనో లేకపోతే ఇదిగో ఈవిడ మరణం విషయంలోనో తప్పుగా మాట్లాడాము, దయచేసి మేమేం చేయలేము సారీ అంటే వదిలేస్తారా? అలా వదిలేయొద్దు. ఒకరికి శిక్ష పడితే నేను చూసాం ఏదైతే మేయర్ దంపతుల విషయంలో 5గురికి ఉరి శిక్ష ఏ విధంగా పడిందో అలాగ వీళ్ళ కఠినంగా శిక్షిస్తే ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజాలు మాట్లాడితేనే ఆస్తులు అటాచ్ చేస్తా ఉన్నారు కదా, మరి అబద్ధాలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? మరి వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తే సరిపోతుందా? మరి లేకపోతే వీళ్ళకి ఎలాంటి దండన విధించాలి అనేది కూటమి ప్రభుత్వం దయచేసి దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ తగ్గుతాయి అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. సో చూద్దాం ఖచ్చితంగా అటు వైసీపీ పార్టీ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏది కాదు అనర్హం. అది గుడి కావచ్చు, బడి కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ శవం దొరికితే అక్కడ రాజకీయమే లబ్ధిగా అతను చూస్తున్నాడు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.